హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన అంధేరా వెబ్ సిరీస్ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో హర్రర్ థ్రిల్లర్స్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్, అలాగే క్రైమ్ థ్రిల్లర్స్ ఈ నేపథ్యంలో సాగే వెబ్ సిరీస్లు ఈ మధ్య బాగా సక్సెస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో మంచి స్టోరీతో తెరకెక్కింది ఈ అంధేరా వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముంబైలో కల్పన ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉంటుంది. ఆమె చాలా ధైర్యవంతురాలైన పోలీస్ ఆఫీసర్. అయితే గతంలో జరిగిన ఒక సంఘటన ఆమెకి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటుంది. బానీ బార్వా అనే ఒక స్త్రీకి సంబంధించిన మిస్సింగ్ కేసు ఆమె దగ్గరికి వస్తుంది. దాంతో ఆ కేసును పరిశోధించడానికి ఆమె రంగంలోకి దిగుతుంది. కల్పన ఈ కేసు పనిపై బానీ బార్వా ఇంటికి వెళ్ళగా అక్కడ తల్లిదండ్రులు విచిత్రంగా ప్రవర్తించడం ఆమెని అయోమయంలో పడేస్తుంది. ముంబైలోనే జయసేత్ ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్గా చదువుతూ ఉంటాడు. ఆయన అన్నయ్య పృథ్వీ ఒక హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు రాత్రి వాళ్ళిద్దరు కారులో ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ప్రమాదానికి గురవుతారు. ఆ సంఘటన కారణంగా పృథ్వీ కోమాలోకి వెళ్ళిపోతాడు. జయసేత్ మాత్రం ఇంటికి సురక్షితంగా తిరిగి వెళ్తాడు. ప్రమాద సమయంలో తన అన్నయ్యని పృథ్వీని ఒక అంధకారం చుట్టేయడం అతను చూస్తాడు. ఆ చీకటి రూపాన్ని గురించి అతను సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలోనే అతనికి రూమి అనే అమ్మాయితో పరిచయం అవుతుంది. బానీ బారువా కేసులో పృథ్వీకి సంబంధం ఉందనే విషయాన్ని కల్పన కనిపెట్టేస్తుంది. బానీ బారువా చనిపోయిందనే విషయాన్ని జయసేత్ ద్వారా తెలుసుకుని షాక్ అవుతుంది. అతని నోటి నుంచి అంధకారం అనే మాటని ఆమె ఫస్ట్ టైం వింటుంది. అక్రమంగా పృథ్వీ చేసిన ఒక ప్రయోగం వికటించడం వల్లనే అందులోని నుంచే వచ్చిన అంధకార శక్తి పుట్టుకొచ్చిందని తెలుసుకుంటుంది. పృథ్వీతో ఆ ప్రయోగం చేయించింది ఎవరు? దాని వెనుక ఉన్న వారి ఉద్దేశం ఏంటి? ఈ కేసు పరిశోధనలో కల్పనకి ఎలాంటి సవాళ్ళు ఎదురవుతాయి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మీ వెబ్ సిరీస్ చూడాలి. అంధేరా ఈ టైటిల్కి తగ్గట్టుగానే ఈ స్టోరీ కూడా అదే రేంజ్లో సాగుతూ ఉంటుంది. అమ్మ కడుపులో ఉండగా అంతా చీకటిగానే ఉంటుంది. మరణించిన తర్వాత చేరుకునేది కూడా అనంతమైన అంధకారంలోకే. జీవితంలో ఆరంభంలోనూ ముగింపులోనూ తోడుగా ఉండే చీకటిని చూసి అస్సలు భయపడకూడదు. అలాంటి చీకటితోనే సావాసం చేయాలంటూ ఒక నెగటివ్ క్యారెక్టర్ చెప్పే ఈ మాటలే ఈ స్టోరీలో మెయిన్ ప్లాట్గా కనిపిస్తాయి. ఒక్కోసారి జీవితంలో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సంఘటనల గురించి అనుభవాల్లోకి వస్తే తప్ప ఎవరు నమ్మరు. అలాంటి ఒక సంఘటన ఆధారంగా ప్రధానంగా చేసుకునే ఈ స్టోరీ నడుస్తూ ఉంటుంది. కొంతమంది వ్యక్తులని చీకటి వెంటాడుతూ ఉండటం, ఆ దిశగా పోలీసు విచారణ కొనసాగుతూ ఉండటం, ఈ విషయాలన్నీ ఒక ముఠా పరిశీలిస్తూ ఉండటం, దీని వెనక గల కారణాలు తెలుసుకోవడానికి ఒక ప్రేమ జంట ప్రయత్నిస్తూ ఉండటం, ఇలాంటి ఒక 4 ట్రాక్స్ని డైరెక్టర్ స్క్రీన్ మీద నడిపించాడు. ఈ సిరీస్ ఒక సూపర్ న్యాచురల్ హర్రర్ థ్రిల్లర్. ఆడియన్స్ని కొంతవరకైనా భయపెట్టగలిగిందా అంటే ఖచ్చితంగా భయపెట్టిందనే చెప్పాలి. జరుగుతున్న సంఘటనలు, సన్నివేశాలు కాస్తంత భయపడుతూ ఉంటాయి. కాకపోతే అంత తేలిగ్గా అందరికీ అర్థమయ్యే స్టోరీ కాదు ఇది. మధ్య మధ్యలో ఏదైనా ఫార్వర్డ్ చేస్తూ వెళ్ళినా కూడా అసలు అర్థం చేసుకోవడం మరింత కష్టమవుతుంది. అందుకే మొదటి నుంచి చివరి వరకు చూడాల్సిన వెబ్ సిరీస్ ఇది. ఈ అంధకారం అవతరించడానికి, కొందరిని వెంటాడడానికి గల కారణాలు ఏంటి అనేది డైరెక్టర్ చూపించిన విధానం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే ముందుగా మనం డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. డైరెక్టర్ ఒక కొత్త పాయింట్ని టచ్ చేశాడు ఈ వెబ్ సిరీస్ ద్వారా. కాకపోతే సాధారణ ప్రేక్షకులకి ఇది అంత ఈజీగా అర్థమయ్యే స్టోరీ కాదు. చాలాసేపటి వరకు అర్థం కాని ఒక అయోమయంలోనే ఈ స్టోరీని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా కాస్త తేలిగ్గా అర్థమయ్యేలా ప్లాన్ చేసుకుని తీసుంటే డైరెక్టర్ ఇంకొంచెం ఎక్సలెంట్గా అనిపించేది. కథలో ప్రధాన పాత్రలని డిజైన్ చేసిన విధానం బాగుంటుంది. పాత్రలను బాగా రిజిస్టర్ చేశారు బిగినింగ్ నుంచి కూడా. ఆర్టిస్టులంతా తమ పాత్రలకి కంప్లీట్గా న్యాయం చేశారు. సినిమాటోగ్రఫీ వెబ్ సిరీస్కి ఎక్సలెంట్గా వచ్చింది. బీజిఎం కూడా బాగుంది. అట్లాగే ఎడిటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. ఈ వెబ్ సిరీస్కి యూజ్ చేసిన విఎఫ్ఎక్స్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ఒక 4 వైపుల నుంచి టచ్ చేసిన తీరు బాగుంటుంది. సాధారణ ప్రేక్షకులు కొంచెం దృష్టి పెట్టి చూస్తే ఈ సిరీస్ ఖచ్చితంగా నచ్చుతుంది. కొత్త వెబ్ సిరీస్ చూడాలనుకునే వాళ్ళకి, మంచి హర్రర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కావాలనుకునే వాళ్ళకి ఈ సిరీస్ కంపల్సరీగా నచ్చుతుంది. ఒక డిఫరెంట్ వెబ్ సిరీస్ చూడాలనుకునే వాళ్ళు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెబ్ సిరీస్ చూస్తే ఇది ఖచ్చితంగా ఒకసారి నచ్చే అవకాశం అయితే ఉంది. ఈ సిరీస్కి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ వెబ్ సిరీస్ మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.